తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డబ్బు ముందు ఏ బంధం నిలబడదు. రక్త సంబంధాన్ని కూడా విడగొట్టే శక్తి డబ్బుకుంది. అన్నా తమ్ముల మధ్య చిచ్చు పెట్టగలదు, భార్యాభర్తలను దూరం చేయగలదు, తండ్రి కొడుకులను కూడా విడదీయగలదు. డబ్బుకంత పవర్ ఉంటుంది. డబ్బు సంపాదించేవాడు ఈ సమాజంలో దేవుడు. డబ్బు సంపాదించలేని వాడు హీనుడు. డబ్బు సంపాదించినంత వరకు ఏ వ్యక్తినైనా పువ్వుల్లో పెట్టి కొలుస్తారు. డబ్బు సంపాదన లేదు అని తెలిస్తే అతని కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఇది సమాజంలో డబ్బు మనిషికిచ్చే విలువ. ఒక తండ్రి కొడుకు మధ్య జరిగిన ఒక సంఘటనను ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. కేవలం డబ్బు కోసం జరిగిన సంఘటనగా తెలుస్తోంది. డబ్బు సంపాదించని కొడుకుని, డబ్బు సంపాదించినప్పుడు ఆ కొడుకునే గొప్పగా చూసిన తండ్రికి సంబంధించిన కథ ఇది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో ఉన్న వేల్పూరులో జరిగింది సంఘటన. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సంఘటన వైరల్ అవుతోంది. మీకు స్క్రీన్లో కనిపిస్తున్న ఈ అబ్బాయి పేరు, ఈ యువకుడి పేరు నాగత్రినాథ్. చేతిలో తన ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్ కార్డ్స్ పట్టుకున్నాడు. అట్లాగే తను ఏదైతే ఎక్స్రేలు తీసుకున్నాడో, ఎక్స్రేలు కావచ్చు, లేకపోతే అతని కాలికి సంబంధించిన, అతని ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ని చేతిలో పట్టుకొని తండ్రి ఇంటి ముందే కూర్చొని బోరున విలపిస్తున్నాడు. మౌనంగా రోధిస్తున్నాడు. ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అసలు నాగత్రినాథ్ చేసిన తప్పేంటి? ఈ నాగత్రినాథ్ ఎవరు? ఇతని కథ ఏంటి అని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే తణుకు సమీపంలో ఉన్న వేల్పూర్లో జరిగిన సంఘటన ఇది. ఈ నాగత్రినాథ్ ఎవరు అని వెనక్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తే ఒక ఆసక్తికర కథ మనకు కనిపించింది. ఆ కథలో అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నాగత్రినాథ్ 7 సంవత్సరాల పాటు ఇంటర్ వరకు చదువుకున్న నాగత్రినాథ్ 7 సంవత్సరాల పాటు సింగపూర్లో ఉద్యోగం చేశాడు. అక్కడ ఒక షిప్ యార్డులో ఫైర్ సేఫ్టీ విభాగంలో పనిచేసేవాడు. ఫైర్ సేఫ్టీ విభాగంలో ఉండి తనకొచ్చిన జీతాన్ని, సింగపూర్లో ఉంటూ తనకొచ్చిన జీతాన్ని నెలకి ఒక 60,000 రూపాయల వరకు వేల్పూరులో ఉన్న తన తండ్రికి, తన తమ్ముళ్ళకి పంపించేవాడు. నాగత్రినాథ్ తండ్రి పేరు తాడిశెట్టి నాగేశ్వరరావు. తండ్రికి, తన అన్న తమ్ముళ్ళకి, తాడిశెట్టి నాగేశ్వరరావుకి 3 కొడుకులు. నాగత్రినాథ్ రెండోవాడు. పెద్ద కొడుకున్నాడు, అట్లాగే చిన్న కొడుకున్నాడు. వాళ్ళిద్దరూ ఊళ్ళోనే ఉంటారు తండ్రితో పాటే. అయితే సింగపూర్లో ఉన్నంతకాలం డబ్బులు తండ్రికి పంపేవాడు, నెలకు 60,000. తను కూడా కొంత డబ్బుని దాచుకున్నాడు. అలా జీవితం చాలా హ్యాపీగా ఉండేది. అప్పట్లో నాగత్రినాథ్ రెగ్యులర్గా డబ్బులు పంపించే సమయంలో అతను ఇంటికి వస్తే పండగ వాతావరణమే కనిపించేది. ఇప్పుడు చూస్తున్నారు నాగత్రినాథ్ తన ఇంటి ముందే కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదనతో కూర్చున్న వీడియోని. అయితే ఎప్పుడైతే డబ్బు సంపాదించే సమయంలో తండ్రి నాగత్రినాథ్కి బోలెడంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు నాగేశ్వరరావు, బోలెడంత విలువ ఇచ్చేవాడు, గౌరవాన్ని ఇచ్చేవాడు. అటువంటి సందర్భం, అటువంటి గొప్పతనంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నాగత్రినాథ్. కానీ తన భవిష్యత్తులో ఇటువంటి రోజు, తనను తన తండ్రే అనే రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేకపోయాడు నాగత్రినాథ్. కారణం ఏంటంటే 2018లో నాగత్రినాథ్ తల్లి చనిపోయారు. ఆమె కాలం చేసిన సమయంలో నాగత్రినాథ్ ఊరుకొచ్చి తల్లికి అంత్యక్రియలు చేయించి ఆ తర్వాత మళ్ళీ తిరిగి సింగపూర్ వెళ్ళిపోయి ఉద్యోగం చేశాడు. అప్పుడు కూడా కుటుంబం చాలా గొప్పగా, గౌరవంగా చూసింది నాగత్రినాథ్. కుటుంబం అంటే ఇక్కడ ఎవరో కాదు, నాగత్రినాథ్ తండ్రి, అతని అన్న, అతని తమ్ముడు. కేవలం 4 ఉన్నారు ఆ కుటుంబంలో ఇప్పుడు. అయితే ఆ తర్వాత తల్లికి అంత్యక్రియలు చేసి మళ్ళీ సింగపూర్ వెళ్ళి ఏడాది క్రితమే తిరిగి ఇక్కడికి వచ్చాడు నాగత్రినాథ్. ఇక్కడికి వచ్చి అది కూడా 5 నెలల సెలవు పైన ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన ఊహించని ఒక ప్రమాదంలో, వేల్పూరులోనే ఊహించని ఒక రోడ్డు ప్రమాదంలో నాగత్రినాథ్ బైక్ పై వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నాగత్రినాథ్ స్పైనల్ కార్డ్ పోయింది. అతని 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. అతను నడవలేని స్థితికి పడిపోయాడు. ఎప్పుడైతే నాగత్రినాథ్
యాక్సిడెంట్ గురయ్యాడో అప్పటి నుంచి కాకినాడ రాజమండ్రిలో ఉన్న కిమ్స్లో కొంతకాలం వైద్యం చేయించుకున్నాడు. అక్కడ తాను దాచుకున్న దాదాపు 4 లక్షల రూపాయలని ఖర్చు చేశాడు నాగత్రినాథ్. 4 లక్షల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత అతనికి కొంత వైద్యం చేస్తూ వైద్యులు కొంత రిజల్ట్ ఉంది, నువ్వు ఇంకొక 2 లక్షల వరకు ఖర్చు పెట్టుకొని రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయించుకుంటే ఖచ్చితంగా నీకు నడక తిరిగి వస్తుందని కొంత ఆశ అతనిలో కలిగింది. డాక్టర్లు చెప్పిన మాటలను బట్టి చూస్తే అతనికి కొంత ఆశ కలిగింది. కానీ స్పైనల్ కార్డ్ దెబ్బతినడం వల్ల అతను నడవలేడని అతని కుటుంబం, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, పూర్తిగా ఒక నమ్మకంలోకి వచ్చారు. నాగత్రినాథ్ ఆరోగ్యం మెరుగుపడదు, ఇంకా అతను మంచానికే పరిమితం అవుతాడని ఎప్పుడైతే ఈ తండ్రి, అన్న, తమ్ముడు గుర్తించారో ఆ క్షణం నుంచి నాగత్రినాథ్కి త్రినాథ్ పైన ఆ కుటుంబానికి గౌరవం తగ్గిపోవడం ప్రారంభమైంది. చూసారా, డబ్బు పంపించినంత కాలం, సింగపూర్లో ఉండి 7 సంవత్సరాలు ఇంటికి డబ్బు పంపించినంత కాలం గొప్పగా దేవుడిగా కనిపించాడు నాగత్రినాథ్. ఎప్పుడైతే ఊరికొచ్చి రోడ్డు ప్రమాదంలో స్పైనల్ కార్డ్ దెబ్బతినడమో లేకపోతే కాళ్ళు చచ్చుబడిపోవడమో జరిగిందో అప్పటి నుంచి అతను ఒక దెయ్యంలా కనిపించాడు, ఆ కుటుంబానికి భారంలా కనిపించాడు. ఈ భారాన్ని మనం మోయలేము అనుకున్నారు ఆ తండ్రి, మిగతా 2 కొడుకులు. వదిలించుకుంటే పోలా అని ఆలోచించారేమో, నాగత్రినాథ్ చెప్తున్న మాటల్ని బట్టి, మనకు అందుబాటులో ఉన్న వీడియోని బట్టి అదే అర్థమవుతోంది. నాగత్రినాథ్ని వైజాగ్లో కొంతకాలం ఆయన ఫిజియోథెరపీ చేయించుకున్నాడు, విజయవాడలో కొంతకాలం ఫిజియోథెరపీ చేయించుకున్నాడు, అయినా పురోగతి కనిపించలేదు. అతని ఫిజియోథెరపీకి సంబంధించిన వీడియోస్ కూడా మీరు అతనే చూపిస్తున్నాడు, చూడొచ్చు. హాస్పిటల్లో ఫిజియోథెరపీ చేయించుకుంటూ వస్తున్నాడు, ఆ డాక్టర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి అందులో. ఆ తర్వాత అతను హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి అతన్ని పక్కన పెట్టడం మొదలుపెట్టారు ఫ్యామిలీ, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొంతకాలం మాత్రమే ఇంట్లోకి ఉంచుకున్నారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ రోడ్డుపైనే తోసేశారు. కారణం ఏంటంటే నాగత్రినాథ్ పని చేయలేడు, తిరిగి సింగపూర్ వెళ్ళలేడు, తిరిగి డబ్బులు పంపించలేదు, అతనితో ఉపయోగం లేదు. పైగా కాళ్ళు లేని ఆ వ్యక్తిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అతనికి సేవ చేయాల్సి వస్తుంది. ఆ సేవ చేసే శక్తి కానీ, ఓపిక కానీ, ఆ ప్రేమ కానీ వాళ్లకు లేదు అని తేలిపోయింది. ఇదంతా చూస్తుంటే డబ్బు అనుబంధాల్ని, బంధాల్ని ఎలా హత్య చేస్తుందో, డబ్బు మనుషుల మధ్య ఎలా చిచ్చు పెడుతుందో, డబ్బుంటేనే మనిషికి విలువ ఉంటుంది, డబ్బు లేకపోతే విలువ ఉండదు అనే విషయాలు ఇప్పుడు స్పష్టంగా తెరపైన కనిపిస్తున్నాయి. ఊహించని పరిణామం, ఊహించని విధంగా, ఎవరు అంచనా వేయని విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగత్రినాథ్ కథ పైన సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నాగత్రినాథ్ తండ్రి తాడిశెట్టి నాగేశ్వరరావుని టార్గెట్ చేస్తూ చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. కానీ వాస్తవం ఏంటి అని కొంత శోధించే ప్రయత్నం చేసినప్పుడు మాకు నాగత్రినాథ్ ఆ పెయిన్ వల్ల కావచ్చు, లేకపోతే సింగపూర్లో ఉద్యోగం చేయటం వల్ల కావచ్చు, అతనికి మద్యం సేవించే అలవాటు ఉందని వాళ్ళ తండ్రి వెర్షన్లో మనం ఒకసారి వింటే, అలా తండ్రి చెప్తున్నాడు చాలా స్పష్టంగా. కొంత టచ్ చేసి వాళ్ళని కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని, అందుకోసమనే అది మాన్పించడం కోసమే ఇంటి బయట కూర్చోబెట్టాం తప్ప వేరే ఉద్దేశం తమకు లేదని ఆ తండ్రి బదులిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కానీ ఇక్కడ ప్రశ్న ఒకటే, అతనికి మద్యం అలవాటు ఉండొచ్చు, లేకపోతే మద్యాన్ని మాన్పించడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మాత్రం తండ్రికి ఉంది కదా. కానీ ఆ తండ్రి అలా చేయలేదు. కొడుకుని బయటకి గెంటేయటం వల్ల ఆ కొడుకు రోడ్డు పైన బోరున విలపించాడు. కొడుకుని బయటికి గెంటేయటం వల్ల ఆకలి దప్పికను తట్టుకోలేక ఆ కొడుకు విలపించాడు. పోనీ అడుక్కు తినడానికి వెళ్ళాలి అనుకుంటే అతనికి కాళ్ళు లేవు. ఆ వీల్ చైర్ పైన ఏ వీధిలోకి వెళ్ళగలడు? ఎవరిని భోజనం పెట్టమని అడగగలడు? ఎవరిని మంచినీళ్ళు ఇవ్వమని అడగగలడు? ఆ సిచ్యువేషన్ నాగత్రినాథ్కు లేదు. కానీ అతను బతుకున్నప్పుడు, బాగున్నప్పుడు వాళ్ళకి డబ్బులు పంపించాడు కదా. చాలా మందిలోంచి సోషల్ మీడియాలో నెటిజన్లు చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు ఇవే. నెలకు 60,000 రూపాయలు ఇచ్చాడు కదా, అప్పుడు ఈ కొడుకు పైన అంత ప్రేమ ఉండి ఇప్పటికిప్పుడు అతని కాళ్ళకి ఫ్రాక్చర్ అవటమో, లేకపోతే అతని వెన్నుకి స్పైనల్ కార్డ్ దెబ్బతినడం వల్లనో ఆ ప్రేమ తగ్గిపోయిందా అంటూ నాగత్రినాథ్ తండ్రిని చాలామంది ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా ఒక రకంగా ఆలోచిస్తే. డబ్బున్నంత కాలం గొప్పగా చూసి డబ్బు సంపాదించలేడు, మంచానికే పరిమితమైపోతున్నాడు అన్నప్పుడు అతన్ని ఇంట్లోంచి బయటికి పంపించే ఆలోచన రావడం పట్ల సోషల్ మీడియాలో నాగత్రినాథ్కి సానుభూతి దొరుకుతుంది. అతని తండ్రి పైన విమర్శల వెల్లువెత్తుతున్నాయి. ఊహించని పరిణామం 2 రోజులుగా
తణుకు సమీపంలో ఉన్న వేల్పూరులో ఒక బిగ్గెస్ట్ చర్చగా మారింది. గ్రామస్తులు కావచ్చు, అక్కడున్న రాజకీయ నాయకులు కావచ్చు, అనేక మంది నాగత్రినాథ్కే అండగా నిలబడ్డారు, తండ్రిని విమర్శించారు, నీ కొడుకుని ఇంట్లోకి రానిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో నాగత్రినాథ్ ఒక రిక్వెస్ట్ చేశాడు. ప్రజలకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు ఒక రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ ఏంటో ఒకసారి అతని మాటల్లోనే మనం విందాం. ఈ రోజు నాకు ఈ స్థితికి రావడానికి కారణమైన వాళ్ళకి మొత్తం అన్నీ కూడా నన్ను ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా ఏ విధమైన సహకారం నాకు చేయట్లేదు. అది ఎవరో కాదు, మా ఫాదరు, మా బ్రదర్స్. ఇంకన్నీ కూడా ఇది కూడా నాకు సహకారం చేయట్లేదు. మీకు ఈ విధంగా 9 నెలల నుంచి నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. నా దగ్గర ఉన్నంత వరకు నేను చేయించుకున్నా. నా వల్ల ఇంకా అవ్వట్లేదు సార్. మీకు నా వంతు జయించి వేల్పూర్ తణుకు నియోజకవర్గమైన ఎమ్మెల్యే గారు ఆర్మీ రాధాకృష్ణ గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ దయించి సహకరిస్తారని కోరుకుంటాం, నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఈరోజు నా పరిస్థితి సార్, ఫిజికల్లీ నేను అయితే నల్లైంది సార్. ఇదిగో సార్ లీడింగ్ గా ఫిజికల్లీ ఇది వచ్చింది సార్. అయితే అన్ని దగ్గర సార్, మనసు నుంచి కూడా దగ్గర సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇలాగ వీడియోలు తీస్తానా, ఇలాగ చేస్తాను అని కూడా చేస్తున్నారు సార్. ఈరోజు ఇంతవరకు జరుగుతుంది సార్. మీరైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. నాగత్రినాథ్ మాటలు వింటుంటే నిజంగానే గుండె బరువెక్కుతుంది. నాగత్రినాథ్ మాటలు వింటుంటే నిజంగానే బాధ కలుగుతుంది. నాగత్రినాథ్ లాంటి కష్టం ఇంకెవరికి రాకూడదు అనిపిస్తోంది. నాగత్రినాథ్ మద్యానికి బానిసయ్యాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్న మాటల్ని కూడా నమ్మాలని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే అతని మాటల్లో ఆవేదన, అతని భాషలో, అతని బాధలో కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నాగత్రినాథ్ లాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే, ఏ తండ్రి అయినా సరే ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడా? నాగత్రినాథ్ నడవలేని స్థితిలో ఉన్నాడు, యూరిన్ కూడా వెళ్ళలేడు. పక్కనే ప్యాకెట్ కనిపిస్తోంది, మీరు అర్థం చేసుకోవచ్చు. యూరిన్కి కూడా వెళ్ళలేడు. ఇటువంటి స్థితిలో కొడుకుని ఎవరైనా ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా? ఈ విషయంలో తణుకు ఎమ్మెల్యే కాస్త జోక్యం చేసుకొని ఆ తండ్రితో మాట్లాడి అతన్ని తాత్కాలికంగా ఇంట్లోకి పంపించినట్టుగా కొంత సమాచారం ఉంది. నిన్న సాయంత్రం ఈ సంఘటన జరిగినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆ తండ్రి ఎందుకింత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? చాలా సింపుల్ ప్రశ్న ఒకటే, ప్రేక్షకుల నుంచి ఒక అభిప్రాయం కోరే ప్రశ్న ఇది. డబ్బు తీసుకున్నంత కాలం, అతను డబ్బు సంపాదించినంత కాలం తండ్రి అతన్ని గొప్పగా చూసి అతనికి డబ్బు సంపాదించలేడు, మంచానికే పరిమితమయ్యాడు అనే సమయం వచ్చేసరికి, పరిస్థితి వచ్చేసరికి అతన్ని వదిలించుకోవడం నిజంగా బాధ కలిగించట్లేదా? నాకైతే బాధ కలిగిస్తుంది. మీకేమనిపిస్తుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.